సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. వరదతో నష్టపోయిన రోడ్లు, పంటలను పరిశీలిస్తున్నారు. పురుషోత్తమయ్యగూడెం బ్రిడ్జిను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒకవేళ చెరువులు దిగినప్పుడు ఇక్కడికి వచ్చే నీటి ఉధృతి ఏంది కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే ఆ ఫ్లో స్మూత్ గా పోయిన ఉంటే ఇంత ప్రభావం వచ్చుండేది కాదు. ఊహించని సంఘటన అయినా ఇప్పుడు మన దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు నిర్మించుకోబోయే బ్రిడ్జ్ గాని, అక్కడ పెట్టే కల్వర్ట్స్ గాని, ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా మళ్ళా భవిష్యత్తులో ఇట్లాంటి సమస్య ఉత్పన్నం కాకుండా దాన్ని శాశ్వతమైన పరిష్కారంగా ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులను అంచనా చేసుకుని ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తీసుకొని తక్షణమే వాటిని పునరుద్ధరించడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకసారి సమస్య వచ్చినప్పుడు మళ్ళీ తాత్కాలికంగానే దాన్ని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ సమస్య మళ్ళీసారి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాన్ని పూర్తి స్థాయిలో, అదేవిధంగా రైతులకు పంట ఏదైతే ఇప్పుడు ఈ నీళ్లు వచ్చి వరద వచ్చి ఇసుక మేటలు పేరి ఏదైనా నష్టం వస్తే కూడా నరేష్ అన్న కూడా చెప్తా ఉండే ఇక్కడ మొత్తం పొలాలలో ఇసుక మేటలు పేరినాయని, ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ఆ రైతులను ఆదుకోవడానికి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి వాటిని కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోనే అంచనా చేయించి రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిశీలించి అది కూడా అంచనా చేసి తక్షణమే మంజూరు చేయించుకోండి. ఇంకేదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే కూడా కలెక్టర్ ఖాతాలో 5 కోట్ల రూపాయలు అదనంగా నిన్ననే విడుదల చేయడం జరిగింది. కలెక్టర్ గారు వాటి నుంచి ఏదైనా స్థానిక సమస్య లేదని వస్తే అక్కడికక్కడికే పరిష్కరించడానికి కూడా మీరు మంజూరు చేసే అనుమతి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మీరు ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆదుకొని, కష్టాలలో ఉన్నారు, మీరు మానవత్వంతో మనము ప్రభుత్వము అధికారులు వ్యవహరించాలి. మనం చట్టాలు నిబంధనలు అని చర్చ చేసుకుంటూ ఉంటే వాళ్ళకు నష్టం జరుగుతుంది. వీళ్ళు పేదవాళ్లు, మరీ ముఖ్యంగా గిరిజనులు. కాబట్టి ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి వీళ్ళ పట్ల మానవీయ కోణంలో మనం వ్యవహరించాలి, నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేను అధికారులకు సూచన చేస్తున్నా, ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి సూచన చేస్తున్నా, మీ దృష్టికి ఏదొచ్చినా అక్కడికక్కడనే మీరు అనుమతి ఇవ్వండి. అవసరమైతే మళ్ళా ప్రభుత్వంలో మనం కావాల్సిన విధానపరమైన నిర్ణయాలు మంజూరు చేసే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం. మీరు స్వేచ్ఛగా ఈ ప్రజలను ఆదుకోవడానికి, వాళ్ళ జీవితాలు పునరుద్ధరించడానికి, మళ్లీ యథాతథ పరిస్థితి వాళ్ళకు వచ్చే విధంగా మీరు పర్యవేక్షించుకుంటూ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుంటూ మీరు నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు మళ్ళీ తీసుకునేది ఉంటే మనం తీసుకుందాం. మీకు స్వేచ్ఛ ఉన్నది. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మీరు కావాల్సిన నిర్ణయాలు ఏవైనా తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించండి. ఆ ప్రతిపాదనలు ఆమోదించి వీళ్ళ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి తెలియజేస్తూ, తండావాసులందరూ కూడా నా సూచన ఒకటే, ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం మీది, మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు అవసరమైన మేరకు అన్ని రకాలుగా మీ జీవితాలలో మళ్లీ మంచి రోజులు చూడడానికి అవసరమైన అన్ని చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ, ఈ రోజు సీతక్క కూడా మీ అందరి కష్టాలను నా దృష్టికి తీసుకొచ్చింది. తప్పకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా శాశ్వతంగా మీ సమస్యల్ని పరిష్కరిస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం అంతా ఇక్కడ క్యాంపు పెట్టి ఇక్కడ మనము అంటే బ్లీచింగ్ గాని ఇక్కడ అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి హెల్త్ అధికారులకు కూడా చెప్తున్నా. కలెక్టర్ గారిని ఆ విషయం కూడా పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. గిరిజన తండాతో పాటు దళితులు కూడా ఉన్నారని మా బలరాం నాయక్ గారు మా వాళ్ళు చెప్తున్నారు. ఎవరున్నా ఎస్సీలైనా ఎస్టీలైనా ఎవరైనా ఈ ప్రాంతంలో నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళందరిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి.